హాయ్ హలో వెల్కమ్ టు అమ్మా న్యూస్ అమ్మా భారత్. నేను సత్యనారాయణ. క్రికెట్ లైవ్ స్పోర్ట్స్ అనాలిసిస్కి మీకు స్వాగతం. ఈరోజు చూస్తే వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్లో ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య న్యూయార్క్లోని నసావ్ కౌంటీ క్రికెట్ స్టేడియంలో జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఫ్యాన్సే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా చాలా ఆసక్తికరంగా ఈ మ్యాచ్ను తిలకించాలనుకుంటోంది. ఇండియా భారత్ పాక్ అంటే రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటేనే ఎక్కడా లేని ఆసక్తి ఇటు క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తోంది. మరి ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది, టాస్ గెలిచే జట్టు ముందుగా ఏం తీసుకోబోతోంది, అలాగే మ్యాచ్లో ఎవరెవరు ఎలాంటి పాత్రలు పోషించబోతున్నారు, కీ రోల్ బ్యాటింగ్ ఉండబోతుందా, అలాగే బౌలింగ్ ది పైచేయి ఉండబోతుందా, ఓవరాల్ గా రెండు జట్ల రికార్డ్స్ ఏంటి, అలాగే మ్యాచ్ లో రసవత్తరంగా సాగేందుకు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి, అలాగే మ్యాచ్ లో పట్టు సాధించేదెవరు, పట్టు వదిలేదెవరు, ఇవన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు క్రికెట్ అనలిస్ట్ గౌతమ్ రెడ్డి. హాయ్ అండ్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్టూడియో. గుడ్ ఈవినింగ్ అండి. అయితే తన ద్వారా చెప్పండి సార్, అంటే ఈరోజు యావత్ ప్రపంచం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. క్రికెట్ మ్యాచ్ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఇటు ఇండియాలోనే కాదు అటు పాక్లోనే కాదు, యావత్ వాళ్ళంతా కూడా ఈ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మరి ఈ రోజు వరల్డ్ కప్ లో భాగంగా దాయాదుల పోరు గురించి మీరు చెప్పేది ఏంటి? డెఫినెట్లీ వరల్డ్ లో చాలా ఎక్సైట్మెంట్ మ్యాచ్ ఇది. ఈ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలాంటి మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, దానికన్నా హై వోల్టేజ్ మ్యాచెస్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉంటుంది, కొన్ని ఓవర్లు ఒకళ్ళు పై చేయి తీస్తే తర్వాత ఇంకొకరు పై, అలా ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ వాళ్ళ కంట్రీలో పీపుల్స్ కి గిఫ్ట్ గా ఇద్దామని చూస్తూ ఉంటారు. అందుకే ఈ మ్యాచ్ చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఫేవరెట్ గా ఉంది, కానీ పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. పాకిస్తాన్ ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓడిపోయింది. వాళ్ళు ఏ రోజు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో గెస్ చేయడం చాలా కష్టం. పాకిస్తాన్ అన్ఎక్స్పెక్టెడ్ టీం పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ మ్యాచ్ చూసినట్టయితే అంత అంటే ఇటు బౌలింగ్ విభాగంలో కావచ్చు, అలాగే బ్యాటింగ్లో కావచ్చు. బ్యాటింగ్లో మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, వరల్డ్ ఫేమస్ బ్యాట్స్మెన్ ఉన్నారు. కెప్టెన్ బాబర్ అజమ్ మనం చూసాం, గత మ్యాచ్లో కూడా చక్కగా ఆడాడు. కానీ ఒక చిన్న జట్టు అంటే ఫస్ట్ టైం వరల్డ్ కప్ ఆడుతున్న యుఎస్ఏ చేతిలో పరాభవం పొందింది. అంటే దీన్ని మనం అంటే జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు, ఎందుకంటే మీరు అన్నట్టు 2020 ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చు. అందులో ఈ ఏదైతే న్యూయార్క్ పిచ్ నసావ్ కౌంటీ క్రికెట్ ఉందో అదైతే మీరు అన్నట్టు డ్రాప్ ఇన్ పిచ్ పై బ్యాట్స్మెన్కి ఆడడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మనం ఇంతకుముందు అనుకున్నాం. అలాగే పిచ్ గురించి కూడా దాదాపుగా చాలా మంది క్రికెట్ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పిచ్ బ్యాట్స్మెన్కి చాలా ఇబ్బంది కలిగించేది. గత మ్యాచ్లో చూసాం మనం, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు, దాంతో అతడు రిటైర్డ్ హార్డ్గా వెందిరిగాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడింది. తర్వాత మిగతా మ్యాచ్ల్లో కూడా చూసినా కూడా అలాగే స్లో బౌన్స్ లేదంటే హై బౌన్స్ అవుతూ బ్యాట్స్మెన్ని బాగా ఇబ్బంది పెడుతోంది. సో ఈ ఇబ్బందే మరి పాకిస్తాన్ ఓటమికి కారణంగా భావించవచ్చా? ఎందుకంటే నసావ్ కౌంటీ క్రికెట్ ఆ పిచ్ ప్రభావం వల్లనే జట్టు ఓడింది అనుకోవచ్చా, లేదంటే నిజంగానే మరి యుఎస్ఏని ఎదుర్కొనే ధైర్యం పాకిస్తాన్కు లేదంటారా? అలా కాదు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ T20 స్పెషల్లీ T20 ఫార్మాట్ లో ఏ చిన్న టీం ని కూడా మనం తక్కువ అంచనా. ఒక బ్యాటింగ్ టీమ్ కి 1.5 hour మాత్రమే ఉంటుంది. ఆ 1.5 hour లో ఒకరిద్దరు బ్యాట్స్మెన్స్ కి చెలరైపోయారనుకో మ్యాచ్ వన్ సైడ్ అవ్వచ్చు. పిచ్ కీలక రోల్ పోషిస్తుంది, అది డ్రాప్ ఇన్ పిచెస్ అన్ఈవెన్ అవుతుంది న్యూ బాల్ తోని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే యుఎస్ఏ ప్లేయర్లో చాలా మంది ఇండియన్ డొమెస్టిక్ ఆడిన ప్లేయర్స్ ఉన్నారు, వేరే కంట్రీ ప్లేయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ హయ్యర్ లెవెల్ క్రికెట్ ఎలా ఆడడం ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇంకోటి ఆ డ్రాపింగ్ పిచ్లలో ప్రాక్టీస్ చేసి కూడా ఉన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు పాకిస్తాన్ లాంటి పెద్ద టీంని సర్ప్రైజ్ చేయగలిగారు. మనం చెప్పాము T20 ఎనీథింగ్ పాసిబుల్, ఎప్పుడన్నా ఏదన్నా జరగచ్చు. బట్ పాకిస్తాన్ టీంని ఈ రోజు మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. వాళ్ళతో చాలా కేర్ఫుల్ గా ఆడాలి. అంటే దాదాపుగా ఓటమితో కసితో ఉన్నారు. అంటే ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓడిపోయినారు కాబట్టి ఆ ఓటమిని దిగమింగుకొని పరాభవం నుంచి గట్టెక్కి ఈరోజు కసిగా ఆడేటటువంటి అవకాశం ఉండదంటారా?
చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు థ్రెట్ ఉంది, మనతో ఓడిపోతే వాళ్ళు టోర్నమెంట్ నుంచి అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. బౌలింగ్ వాళ్ళది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బ్యాటింగ్ లో కూడా వరల్డ్ కప్, బాబర్ ఆజం, రిజ్వాన్, హిమాద్, ఒంటి చేత్తో మ్యాచ్ ని టర్న్ చేసే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కానీ ఫకర్ జమాన్, ఇఫ్తిఖార్ వన్ ఆఫ్ ద గ్రేట్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్. తనదైన రోజు వన్డేలలో డబుల్ సెంచరీ కూడా చూసాం. వన్ సైడ్ మ్యాచ్ చేసే కేపబుల్ ఉన్న ప్లేయర్. అలాగే ఆల్రౌండర్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. హరీష్ కూడా ఒకప్పుడు చక్కగా ఆడినటువంటి వ్యక్తి. అలాగే అంటే ఓవరాల్గా ఒకటి అంటే అంటే జట్టు ఏదైనా ఒక ప్రెషర్ అనేటటువంటిది ఇంపార్టెంట్. దాన్ని ఎవరైతే అధిగమిస్తారో, ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే ఇటు ప్లేయర్స్లే కాదు, చూస్తున్నటువంటి యొక్క ప్లేయర్స్ ఫ్యాన్స్లో కూడా ఒక రకమైన టెన్షన్, ఒత్తిడి ఉంటుంది. మరి ఆ ఒత్తిడిని అధిగమిస్తేనే ముందుకెళ్ళేటటువంటి తత్వం ఉంటుంది. అయితే ఆల్రెడీ ఇరు జట్ల కెప్టెన్లు కూడా ఇంటర్వ్యూలో అదే చెప్పారు. ఏ జట్టు అయితే ఒత్తిడిని జయించి ముందుకెళ్తుందో ఆ జట్టు గెలిచే అవకాశం ఉంటుంది. అంటే ఒత్తిడిలో తప్పులు చేసే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్లీ. ఎప్పుడైతే మనం ప్రెషర్లో ఉన్నామో మనకున్న ఒరిజినల్ టాలెంట్ని మర్చిపోతాం. ఆ టాలెంట్ గురించి మనం థింక్ చేయం. ఆ ప్రెషర్ సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ప్లేయర్ కూల్గా ఆడతాడో తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాల్ని బయటకు తీయగలుగుతాడు. మనం లాస్ట్ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీని చూసాం. ఎంత ప్రెషర్ గేమ్ ఉన్నా చాలా కూల్గా ఆడి 2 overs లో 32 సంథింగ్ రన్స్ ఉంటే వన్ సైడ్ 2-3 సిక్సర్లు చూసాం మనం. ఇంతకుముందు కూడా చెప్పేవా లాస్ట్ దాంట్లో. అలాంటి కూల్ మైండ్ తో ఆడుతూ ఉంటే మ్యాచ్ ఈజీగా గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఇండియన్స్ దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. మనం రీసెంట్ టైంలో కూడా చూస్తున్నాం, ఆస్ట్రేలియన్ టీం లాగా ఆడుతున్నారు. ప్రెషర్ నుంచి కంపేర్ చేస్తే ఇండియన్స్ టీం కొంచెం ప్రెషర్ ని తట్టుకోవడంలో హై లెవెల్లో ఉంటారు. అయితే పిచ్ గురించి కూడా, అంటే ఏదైతే ఇప్పుడు న్యూయార్క్ లో ఉన్నట్టు నసౌ కౌంటీ క్రికెట్ పిచ్ ఉందో, పిచ్ గురించి దాదాపుగా చాలా మంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ దాన్ని అంటే బ్యాట్స్మెన్కి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉంది. ప్లస్ అంతేకాకుండా ఒక 2020 లాంటి పొట్టి ఫార్మాట్లో ఇలాంటి పిచ్ ఉండకపోతేనే బాగుంటుంది, ఎందుకంటే బ్యాట్స్మెన్ ఫేవర్లో ఉంటే బాగుండేది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పారు. హర్ష భోగ్లే అయితే మరీను ఏంటంటే పిచ్ మారిస్తే బాగుండు అంటే ఆ విధంగా మాట్లాడేశారు. పిచ్ మారిపోతే బాగుండు ఉన్నట్టుగా ఈ అంటే ఒక్కసారిగా బౌలింగ్కు కాస్త ఉండే పిచ్ బ్యాట్స్మెన్కి ఫేవర్గా ఉంటే బాగుండు అనేటటువంటిది చేశారు. దాంతో అనుగుణంగానే ఎప్పుడైతే రోహిత్ శర్మ గాయపడ్డాడో ఆ తర్వాత నిన్న అంటే ఫ్రైడే ప్రాక్టీసింగ్లో కూడా అతని బొటన వేలకు గాయమైంది. మరి వాళ్ళ మ్యాచ్ ఆడతాడో లేదనేటువంటి ఒక సందేహం కూడా ఫ్యాన్స్లో అయితే ఉంది. అయితే ఈ గాయాలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బీసీసీఐ ఐసీసీ కూడా దీనిపై రెఫర్ చేసింది, ఫిర్యాదు చేసింది, ఎందుకంటే పిచ్ని మార్చమని. అప్పుడు ఐసీసీ కూడా చెప్పింది అంటే వరల్డ్ ఫేమస్ గ్రౌండ్మెన్తో దాని యొక్క సర్ఫేస్ బాగుండేలా మార్పులు చేస్తామన్నారు. ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి ఒక నార్మల్ వాటర్ కంటెంట్, తర్వాత మెయిన్లీ గ్రాస్, అంటే డ్రాప్ ఇన్ పిచ్ మీద మీనట్టు గ్రాస్ అనేది ఉంటుంది. దాన్ని అంటే అది కనుక అంటే ఐసీసీ చెప్పినట్టు వరల్డ్ ఫేమస్ గ్రౌండ్ మెన్తో కనుక దాని సర్ఫేస్ని బ్యాటింగ్కు అనుకూలంగా మార్చితే కనుక ఈరోజు రన్ ఫీస్ట్ ఉండే అవకాశం ఉందా? డెఫినెట్లీ. ఎందుకంటే మనం చూస్తున్నాం లో స్కోరింగ్ మ్యాచెస్ అవుతున్నాయి. టోర్నమెంట్ అంత సక్సెస్ఫుల్గా నడుస్తలేదు. ఇప్పుడు వోల్టేజ్ మ్యాచెస్ వచ్చేది. డెఫినెట్గా ఈరోజు బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ ఉంటుంది. గ్రాస్ కొంచెం తొలగిస్తారనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటి పిచ్ల మీద స్కిల్స్ బయటపడుతున్నాయి. ఏ ప్లేయర్ ఇలా ఆడగలుగుతున్నాడు, టెక్నికల్లీ కరెక్ట్ ఉన్న ప్లేయర్లు ఆడగలుగుతున్నారు, నార్మల్ ప్లేయర్లు అవుట్ అయ్యగలుగుతారు. అప్పుడప్పుడు ఇలాంటి పిచెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫేస్ చేస్తేనే వాళ్ళ స్కిల్ ఏదో బయటపడుతుంది, వాళ్ళ బ్యాటింగ్ లో ఏం డిఫికల్టీస్ ఉన్నాయో తెలుస్తుంది. నేను అనుకుంటున్నా ఈ రోజు మాత్రం డెఫినెట్లీ బ్యాటింగ్ ప్యారడైజ్ ఉంటుంది అనిపిస్తుంది. రోహిత్ శర్మ ఇంజురీస్ అంత సీరియస్ కాదు, ఈ రోజు లెవెల్లో ఉంటాడు, లెవెల్లో ఆడతాడు, క్యాప్టెన్షిప్ చేస్తాడు. ఇక పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే విరాట్ కోహ్లీ రెచ్చిపోతాడు. ఎందుకంటే అతని అంటే రికార్డ్ కనుక పాకిస్తాన్పై విరాట్ కోహ్లీ రికార్డు చూసినట్టయితే మంచి ఎక్కువ రన్ స్కోర్ చేసినటువంటి ఒక ఈజీగా మీరు అన్నట్టు చాలా ఈజీగా మూవ్ అవుతాడు. అంటే అటు వికెట్ల మధ్య చురుగ్గా పరిగెడతాడు, అలాగే భారీ షాట్స్ ఆడతాడు. తన వంతుగా ఒక మంచి ఏదైతే జట్టుకు కావాల్సినటువంటి యొక్క రన్స్ అయితే చేస్తాడు. అలాగే అంటే ఈరోజు జట్టు కూర్పు ఎలా ఉండబోతుంది అంటారు? అందరు ఆల్మోస్ట్ సేమే ఉంటుంది.
విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షైన్ షా అఫ్రీదిని ఒక 2 overs ఫేస్ చేయగలిగితే ఇండియాకు చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడైతే డిఫికల్ట్ సిచ్యువేషన్ డిఫికల్ట్ కండిషన్స్ వస్తాయో అప్పుడు విరాట్ కోహ్లీ అత్యుత్తమ తన ఆట తీరు కనబరుస్తూ ఉంటాడు. అప్పుడు చాలా డేంజరస్ గా మారుతాడు విరాట్ కోహ్లీని. అలాంటి టెస్టింగ్ కండిషన్ లో చాలా డేంజరస్ ప్లేయర్. ఇలాంటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వేయడం లేదు. విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండ్ గా మ్యాచ్ గెలిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు కూడా విరాట్ కోహ్లీ మీదే ఎక్కువ ఫోకస్ చేసి విరాట్ కోహ్లీకి ప్లాన్ చేస్తూ ఉంటారు. అది కూడా కొంచెం ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుంది. విరాట్ కోహ్లీ మీద ఎక్కువ ఫోకస్ చేయబడితే మిగతా ప్లేయర్లు కొంచెం చెలరేగిపోయి ఆడే ఛాన్సెస్ ఎక్కువ. అలాగే మంచి జట్టు అంటే అందరికీ అభిమానం ఉంటుంది. ఈవెన్ టీమిండియా మ్యాచ్ పై కూడా అటు పాకిస్తాన్ ప్లేయర్స్ అంటే ఫార్మర్ క్రికెటర్స్, ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా ఏ జట్టు గెలుస్తుంది అంటే డెఫినెట్లీ ఇండియా అనేటటువంటి సందర్భం కనిపించింది. అంటే ఫ్యాన్స్ ఉంటారు, అంటే జట్టుకి అంటే దేశం ఏదైనప్పటికీ కూడా క్రికెట్ అంతే. క్రికెట్ అనేది క్రికెట్ ఒక ఆట అంతే. అక్కడ పాకిస్తాన్ ఆడిందా, ఇండియా ఆడిందా, ఇంగ్లాండ్ ఆడిందా అనేటటువంటిది కాదు. మనం ఐపీఎల్లో చూసాం, ఏ దేశమే కానీ మనకి ఏంటంటే ఒక రన్ ఫీస్ట్ తర్వాత క్రికెట్ ఎంజాయ్మెంట్ అనేది ముఖ్యం. అయితే ఇక పాకిస్తాన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారంగా విరాట్ కోహ్లీ 1 down లో ఆడితేనే బాగుంటుంది అని కమ్రాన్ అక్మల్ ఒక సూచన అయితే చేశాడు. ఎందుకంటే ఓపెనింగ్లో కనుక వస్తే మీరు అన్నట్టు ఆ బౌన్స్ అందుకని ఫస్ట్ కొత్త బాల్తో బౌలింగ్ చేసేటప్పుడు ఎంతైనా రెగ్యులర్ ఓపెనర్స్కి అప్పుడప్పుడు వచ్చేటటువంటి ఓపెనర్స్కి కొంత తేడా ఉంటుంది. రోహిత్ శర్మ అయితే రెగ్యులర్ ఓపెనర్ కాబట్టి అతను ఎదుర్కొంటాడు బాల్స్ని. కానీ విరాట్ కోహ్లీ జస్ట్ ఐపీఎల్లో మాత్రం అతను ఓపెనింగ్ చేసిన సందర్భం కనిపించింది మనకు. మిగతా ఎక్కడా కూడా ఏ మ్యాచ్లో కూడా అతను ఓపెనింగ్ చేయలేదు. ఇటు 1 days కావచ్చు, లేదంటే T20s కావచ్చు. సో మరి ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు ఐపీఎల్ వేరు, ఇది వేరు. ఐపీఎల్ ఫ్లాట్ పిచ్లు ఉంటాయి, ఇదేమో డ్రాప్ ఇన్ పిచ్చెస్, డిఫరెంట్ పిచ్చెస్ ఉంటాయి. సో అలాంటి ఒక్కసారి ఓపెనర్గా వచ్చి విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. తిరిగి మళ్ళీ సాహసం చేయబోతుందంటారా? ఇది మెయిన్ మ్యాచ్ కాబట్టి విరాట్ కోహ్లీతో రిస్క్ తీసుకోవచ్చు మేనేజ్మెంట్. విరాట్ కోహ్లీ యాజ్ యూజువల్ గా 1 down ఆడిస్తారనిపిస్తుంది నాకు. నేను లాస్ట్ మ్యాచ్ లో కూడా చెప్పాను, యశస్విని తీసుకుంటే లెఫ్టీ రైట్ కాంబినేషన్ కొంచెం బౌలర్స్ కి డిఫికల్ట్ అవుతుంది. ఆ విధంగా కూడా ఆలోచించే ఛాన్సెస్ ఉంది మేనేజ్మెంట్. చూడాలి వారు ఏం చేస్తారో మనం. కానీ డెఫినెట్ గా కూర్పుని చాలా క్లియర్ గా కరెక్ట్ గా బ్యాట్స్మెన్స్ ని, బౌలర్స్ ని, ఆల్రౌండర్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకొని అన్ని విధాలుగా రాహుల్ ద్రావిడ్ లాంటి ఇంతకుముందు చెప్పే ఎక్స్పీరియన్స్ కోచ్, తనకు చాలా నాలెడ్జ్ ఉంది క్రికెట్ మీద, ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఎలా ఆడాలి అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ప్లేయర్స్కి. ఈ మన ఇండియన్స్ టీమ్ది హయ్యర్ లెవెల్ పర్ఫార్మెన్స్ మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అంటే ఇరు జట్ల ముఖాముఖి మ్యాచ్లు చూసినట్టయితే అంటే అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు ఒక బ్యాటింగ్ అనే కాదు, బౌలింగ్ అనే కాదు, పాకిస్తాన్తో పోల్చితే టీమిండియా 100% బెటర్ టీమ్గా మీరు భావిస్తారా? చాలా బెటర్ టీం. ఎందుకంటే మన దగ్గర కండిషన్స్ బాగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అయింది మన దగ్గర. పాకిస్తాన్లో అలా లేదు, ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర రా టాలెంట్ ఉంది. మన ఇండియన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, అన్ని విధాలుగా చాలా డెవలప్ ఉన్నాం మనం. అందుకే వాళ్ళకన్నా చాలా ముందంజలో ఉన్నాం. మా పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్స్ అందరు చెప్పేది కూడా అదే. పాకిస్తాన్ కంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అయింది, కండిషన్స్ మంచిగా అయినాయి, టర్ఫ్ వికెట్స్ మంచిగా అయినాయి, ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి, అవుట్డోర్ స్టేడియం, ప్రాక్టీస్ నెట్స్ చాలా ఉన్నాయి. అందుకే ఇండియన్ టీమ్ గేమ్ చాలా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయింది, టాప్ క్లాస్ టీమ్గా తయారైంది. ఇండియన్ టీంని ఓడగొట్టడం చాలా కష్టమని పాకిస్తాన్ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ అందరూ ఒప్పుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు ఇండియానే ఫేవరెట్. మళ్ళీ ఒకటి ఏంటంటే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మనతోని చాలా పూర్ పర్ఫార్మెన్స్, చాలా తక్కువ, అసలు గెలవలేదు ఎప్పుడు. వన్డే వరల్డ్ కప్ కానీ T20 వరల్డ్ కప్ కానీ ఎప్పుడు మనతో గెలవలేదు. ఒక ఐసీసీ ఈ ఛాంపియన్ ట్రోఫీ ఒకసారి గెలిచారు, కానీ మిగతా ఐసీసీ మ్యాచ్లన్నా. ఇప్పుడు అది చెప్పబోతున్నాను. అంటే ఇండియా పాకిస్తాన్ అంటే ముఖాముఖి పోటీలో కనుక అంటే ఫేస్ టు ఫేస్ జట్లు ఆడినటువంటి 2020 మ్యాచెస్ కనుక మనం చూస్తే ఓవరాల్గా ఇప్పటి వరకు 12 మ్యాచెస్ ఆడింది. అంటే 2020 పాకిస్తాన్తో 12లో 9 మన ఇండియా గెలిస్తే కేవలం 3 మాత్రమే గెలిచింది. వరల్డ్ కప్లో ఓన్లీ 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అవును, నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ప్రెషర్ని హ్యాండిల్ చేయడంలో ఇండియన్స్ కన్నా చాలా కొంచెం డౌన్లో ఉన్నారు. ఇండియన్స్ ప్రెషర్ హ్యాండిల్ చేయడంలో హయ్యర్ లెవెల్లో ఉన్నారు. అదేవిధంగా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ. ఈ ఐపీఎల్ వల్ల, స్పెషల్లీ ఐపీఎల్ వల్ల
చాలా ప్రెషర్ మ్యాచెస్ ఎలా ఆడాలో అదంతా జూనియర్ లెవెల్ నుంచి డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా నేర్చుకుంటున్నారు. ఆ డొమెస్టిక్ క్రికెటర్స్ కూడా ఐపీఎల్ ఆడడం వల్ల ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోని ఇంటర్నేషనల్ కోచెస్ తోని ఇంటరాక్ట్ అవ్వడం వల్ల హయ్యర్ లెవెల్ మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ వచ్చేసరికి హై ప్రెషర్ మ్యాచ్ ఎలా ఆడాలి, ఎలా కూల్గా ఉండాలి అదంతా వాళ్ళకి తెలిసిపోతుంది, నేర్చుకుంటారు. పాకిస్తాన్లో అలాంటి సిచ్యువేషన్ లేదు. అయితే కొంతమంది క్రికెట్ ప్రేమికులు ఫ్యాన్స్ చెప్తుంటే దాని ప్రకారంగా మనం అంటే వాళ్ళ ఆలోచన బట్టి కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు పాకిస్తాన్ టీమే కానివ్వండి, ఇండియా టీమే కానివ్వండి, రెండు జట్లు పరస్పరంగా పోటీ పడుతున్నప్పుడు 1-2 వికెట్లు కనుక పడిపోయినట్టయితే వికెట్ల పతనం అనేది సైకిల్ స్టాండ్లా ఉంటుంది అనేటటువంటి ఒక మాట వినపడుతుంది. మీరు దీనికి ఎంతవరకు ఏకీభవిస్తారు? అలా ఏం లేదు. 1-2 వికెట్లు పడితే మళ్ళీ కొంచెం కుదురుకొని ఆడే కెపాసిటీ రెండు జట్లలో ఉంది. ఒక్కోసారి చూస్తూ ఉంటాం పాకిస్తాన్ ఒకటేసారి కొలాప్స్ అవుతూ ఉంటుంది. ఇండియన్ టీం అలాగే లేదు. ఒక 2-3 వికెట్స్ పడ్డా కానీ వెనుక బ్యాట్స్మెన్స్, మిడిల్ ఆర్డర్లు, ఆల్రౌండర్స్ కూడా బాగున్నారు. దాన్ని ఓవర్కమ్ చేసి మంచి బ్యాటింగ్ చేసే స్కిల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ టీంని చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటాం. ఈవెన్ చిన్న చిన్న టీంలతో కూడా ఒకేసారి కొలాప్స్ అయిపోయి ఆల్అౌట్ అయిపోతూ ఉంటారు. ఒక్కోసారి పెద్ద పెద్ద టీంలను కూడా అవలీలాగా ఓడిస్తారు. అందుకే వాళ్ళని అన్ఎక్స్పెక్టెడ్ టీం అని అందరు అంటూ ఉంటారు. అది ప్రూవ్ అవుతూ ఉంటుంది చాలాసార్లు. నిజంగా పిచ్లో కనుక మనం పరిస్థితి అంటే చూసినట్టయితే పిచ్చెస్ చూస్తే డిఫరెంట్ కనపడుతున్నాయి. ఇటు అమెరికా పిచ్లు కానీ, అదైతే వరల్డ్ కప్ జరిగేటటువంటి మరొక దేశం వెస్టిండీస్ పిచ్లు కానీ ఒక దగ్గర 200 పైచీలకు స్కోర్ నమోదవుతుంది, మరొక దగ్గర 39కి. అంటే మనం గత మ్యాచ్ కనుక మనం పరిశీలించినట్టయితే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్కి ఆస్ట్రేలియా 201 కొట్టేసింది. అదే ఉగాండా 39కి ఆల్అౌట్ అయింది, ఒక చెత్త రికార్డ్ నమోదు చేసుకుంది. అంటే వరల్డ్లో లీస్ట్ స్కోర్ ఇంతకుముందు నమీబియా ఉండే, అదే తిరిగి అంటే సమన్ చేసేసింది అందులో. అంటే పిచ్చెస్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాయి? ఇది వరల్డ్ కప్ అనేది లాంగ్ ఫార్మాట్ గేమ్. ఒక్కసారి పిచ్చెస్ కరెక్ట్గా మెయింటైన్ చేసి వాటర్ ఎక్కువ కొట్టి ఉంటే ఈ పోను మీ మ్యాచెస్ జరుగుతున్న కొద్దీ పిచ్చెస్ ఈవెన్ అవుతూ ఉంటాయి, బ్యాటింగ్కి అనుకూలిస్తాయి. సూపర్ 8లో మనం హై స్కోరింగ్ మ్యాచెస్ చూస్తాం. నాకౌట్ మ్యాచెస్లో కూడా హై స్కోరింగ్ మ్యాచెస్ ఉంటాయి. పిచ్చెస్ అన్ని కుదురుకుంటాయి అప్పటి వరకు. ఇప్పుడు అన్ని రిలేడ్ పిచ్చెస్ అవన్నీ కొత్తగా ఉన్నాయి. మ్యాచెస్ జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్కి ఫేవర్గా ఉంటాయి. పాకిస్తాన్ వైపు చూసినట్టయితే ఆల్రెడీ తన ఫస్ట్ మ్యాచ్లో ఓటమి చెంది ఉంది. ఇటు ఇండియా చూస్తేనేమో ఐర్లాండ్ మీద గెలిచి ఊపుతూ ఉంది. అంటే రెండు జట్ల పరస్పర అంటే ఒక ఓటమి అటు, ఒక గెలుపు ఇటు, ఒక ఉత్సాహంతో ఇండియా, ఒక ఓటమి నైరాశ్యంతో పాకిస్తాన్ ఈరోజు మ్యాచ్ ఆడబోతున్నాయని భావించవచ్చా? అవును, ఇదే ఇండియన్ టీంకి ఇప్పుడు డేంజరస్ జోన్ ఉంది. ఏంటంటే అదే ఒక మ్యాచ్ ఓడిపోయింది పాకిస్తాన్ కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ హార్డ్గా కంబ్యాక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి టోర్నమెంట్ నుంచి ఒకవేళ ఓడిపోతే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడే ఇండియాకి చాలా పెద్ద థ్రెట్ ఉంది. వాళ్ళు ఓటమితోని ఉన్నారు కాబట్టి కసి మీద ఉంటారు. ఇండియా గెలుపు మీద ఉంది కాబట్టి కొంచెం ఒకసారి అత్యుత్సాహం కూడా రావచ్చు. అదే ఇప్పుడు ఇండియాకి థ్రెట్. దాని మీద అధిగమిస్తే డెఫినెట్లీ ఇండియా. ఎందుకంటే ఇండియా అయితే ఖచ్చితంగా సూపర్ 8కి పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ పాకిస్తాన్కి ఓ మ్యాచ్ కనుక ఓడిపోతే సూపర్ 8 క్లిష్టంగా ఉంటుంది. అంటే ఆ తర్వాత గెలుపోటములు, మిగతా జట్ల మీద గెలుపోటముల మీద ఆధారపడి రన్ రేటు ఇవన్నీ ఏం లేకుండా ఉండాలి. మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. అంటే ఇరు జట్లకు కూడా, ఇటు ఇండియాకు ప్లస్ ఇటు పాకిస్తాన్కు, రెండు టీమ్స్ కూడా ఇది కీలక మ్యాచ్గా మీరు భావిస్తారా? డెఫినెట్లీ రెండు టీంలకు కీలక. ఇప్పుడు ఇండియా గెలిస్తే వాళ్ళకి ఈజీ ఉంటుంది, డైరెక్ట్ సూపర్ 8 వెళ్ళిపోతుంది. పాకిస్తాన్కి ఇప్పుడు ఇండియాతో ఓడిపోతే వాళ్ళకి చాలా డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వేరే టీములతోని గెలవాలా, ఇండియా వేరే టీంతో ఓడిపోవాలా, ఆ రన్ రేటు, ఆ ఈక్వేషన్స్ అవన్నీ ఉంటాయి. అదంతా జరగకుండా ఉండాలంటే ఇవాళ డెఫినెట్గా పాకిస్తాన్ గెలవడానికే చూస్తుంది. ఇండియా కూడా పాకిస్తాన్తో గెలిస్తే సూపర్ 8 ఈజీ అయిపోతుంది. సరే, మనం పిచ్ గురించి మాట్లాడుకున్నాం. టాస్ అంటే మ్యాచ్లో అతి కీలకమైన పాత్ర పోషించేది టాస్. అంటే కొన్ని మ్యాచ్ల్లో, సో అన్ని మ్యాచ్ల్లో కాదు, కొన్ని మ్యాచ్ల్లో టాసే ది క్యాప్టెన్. అంటే ఓవరాల్గా చూస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే టాస్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఎవరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వచ్చు అంటే టాస్ అని చెప్పిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు దానికి ఒప్పుకుంటారా? ఇప్పుడున్న న్యూయార్క్ పిచ్ అయితే డెఫినెట్లీ టాస్ ఇంపార్టెంట్. టాస్ గెలిచిన టీంకి చాలా అడ్వాంటేజ్. 50% మ్యాచ్ గెలిచిన టాస్ తోనే గెలిచినట్టు ఫీల్ కావాల్సి వస్తుంది. ఫస్ట్ బౌలింగ్ చేస్తే చాలా అడ్వాంటేజ్. అయితే టాస్ విషయంలో కనుక ఈ రోజు మరి టాస్ ఎవరు గెలుస్తారని మనం అంటే మీరు ప్రెడిక్ట్ చేస్తున్నారు?
టాస్ ప్రెడిక్షన్ కష్టం అది. సరే, టాస్ గెలిచిన జట్టు ఏది తీసుకునే అవకాశం ఉందని ప్రెడిక్ట్ చేస్తారు? డెఫినెట్ గా ఫీల్డింగ్ టాస్ ఏది గెలిచినా, ఇండియా గెలిచినా పాకిస్తాన్ గెలిచినా ఫీల్డింగే తీసుకుంటది. ఫీల్డింగ్ తీసుకొని కొత్త బాల్ తో 2-3 వికెట్లు దొరికితే అప్పర్ హ్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా ఫీల్డింగే తీసుకొస్తారు. సో నా ప్రిడిక్షన్ టాస్ ఇండియా గెలుస్తుందని. డెఫినెట్ గా ఇండియా మ్యాచ్ కూడా గెలుస్తుంది. సో అయితే ఇండియాలో కనుక మనం చూసినట్టయితే అంటే దాదాపుగా అందరు బ్యాట్స్మెన్ ఇటు ఆల్రెడీ ఐపీఎల్లో ఆడిన అనుభవం, అంటే అది దాదాపుగా అది ఐపీఎల్ కాగానే నెక్స్ట్ ఈ మ్యాచెస్ వచ్చాయి కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి రెస్ట్ లేదు. సో అదే కంటిన్యూస్గా బ్యాటింగ్లో ఉన్నారు కాబట్టి ఒక ఫామ్ అయితే కొనసాగిస్తున్నారు ఇటు ఇండియన్ ప్లేయర్స్. అలాగే పాకిస్తాన్ ఐపీఎల్ ఆడకున్నప్పటికీ కూడా వాళ్ళ లీగ్స్ ఏవైతే అక్కడ ఉన్నటువంటి ఒక సిరీస్లో 2020 సిరీస్ ఆడింది. అయితే ఇరు జట్లు కూడా ఫామ్లో ఉన్నాయి. కాకపోతే బెటర్ ఫామ్లో టీమిండియా ఉంది. అటు రోహిత్ శర్మ కావచ్చు, ఇటు విరాట్ కోహ్లీ కావచ్చు, ఒక అంటే పించ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, అంటే ఒక మీరు అన్నట్టు మ్యాచ్ని వన్ సైడ్ అప్పుడప్పుడు తిప్పేసే సామర్థ్యం ఉన్న విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి చెప్పాల్సిన పని లేదు. తర్వాత ఇటు అంటే ఓవరాల్గా బ్యాటింగ్లో ఎక్కువగా ఎవరి మీద అంటే ఎక్కువ బాధ్యత ఉండే అవకాశం ఉంది బ్యాటింగ్లో? ఓవరాల్ గా చూస్తే ఇండియన్ టీం చాలా బ్యాలెన్స్గా ఉంది. బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. ఇది చాలా అడ్వాంటేజ్ T20లా. ఎక్కువ మంది ఆల్రౌండర్స్, ఎంత ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ఉంటే అంత అడ్వాంటేజ్ ఉంటుంది టీంకి. బౌలింగ్ చేయగలుగుతారు వాళ్ళు, ఎట్ ద సేమ్ టైం బ్యాటింగ్ చేయగలుగుతారు. టాప్ ఆర్డర్ అయితే మనది వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్. బ్యాటింగ్ పరంగా చూస్తే ఇండియా చాలా అప్పర్ హ్యాండ్గా ఉంది. బౌలింగ్ పాకిస్తాన్ మనకన్నా కొంచెం అప్పర్లో ఉంటుంది బౌలింగ్ విషయం. కానీ ఒక్క విషయాన్ని మనం గమనించినట్టయితే ఒకప్పటి టీం ఇండియా, ఇప్పటి టీం ఇండియా చూస్తే టైలెండర్స్ విషయంలో, అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డరే కాదు, టైలెండర్ కూడా స్కోర్స్ వేసేటటువంటి సన్నివేశాలు మనకు కనబడుతున్నాయి. అంటే ఇటు లాస్ట్ బుమ్రా కూడా మొన్న ఒక ఓవర్లో అంటే అతని పేరు మీద రికార్డు ఉంది, ఒక ఓవర్లో 34 రన్లో కొట్టిన రికార్డు ఉంది. అంటే అంత అంటే చివరి వరకు కూడా పోరాడేటటువంటి ఒక బ్యాట్స్మెన్, ఆల్రౌండర్స్, బౌలర్స్ కూడా ఉన్నారు. సో ఇదంతా కూడా జట్టుకి ఒక ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. కానీ పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే ఏదో ఒక రకంగా ఒక రకమైనటువంటి ఒక ఒత్తిడి అయితే ఉంటుంది. అయితే సాధారణంగా మీ ఒక విరాట్ కోహ్లీ మాత్రం కాస్త ఒత్తిడిని బ్యాలెన్స్ చేసి ఆడతారు, మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ఒత్తిడిని తట్టుకుని ఆడతారంటారా? డెఫినెట్గా ఆడతారు. మళ్ళీ ఆ ప్రెషర్, ఒత్తిడి అనేది మనకు బయట నుంచి కనిపిస్తుంది, కానీ వాళ్ళు లోపల ప్లేయర్స్, వాళ్ళ ప్లేయర్ క్లోజ్ గానే ఉంటారు. మ్యాచ్ బయట అందరు క్లోజ్ గానే ఉంటారు. లోపల మనకి మన ఆడియన్స్, వాళ్ళ ఆడియన్స్ అందరూ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటాం. యాక్చువల్లీ మ్యాచ్లో, ఏదన్నా మ్యాచ్లో 2 జట్ల ప్లేయర్లు బయట డ్రెస్సింగ్ రూమ్లో కానీ బయట రెస్టారెంట్లలో కానీ కలిసి ఉంటారు. వాళ్ళకంతా ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడైతే ఫీల్డ్లోకి దిగినాక జనాల కేరింతలతో వీళ్ళు కూడా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ప్రెషర్ని ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళు డెఫినెట్గా మ్యాచ్ విన్. సాధారణంగా ప్లేయర్స్ ఎక్కడైనా కూడా మిగతా అన్నట్టు అన్ని చోట్ల కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే ఇది వైరం కాదు, ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది కూడా క్రికెట్లో చాలా ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం అక్కడ అప్పటిదాకా ఒక అంటే 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టినటువంటి అతను కూడా స్యూలేజ్ కట్టినటువంటి సందర్భం ఉన్నది. అంటే ఒక బ్యాట్స్మెన్ బౌలర్కి 6 బంతులు 6 సిక్సర్లు కొట్టిన తర్వాత కూడా షూలేజ్ చూసిపోతే ఆ బౌలర్ వచ్చి షూలేజ్ కట్టే సందర్భం కూడా మనం చూస్తాం. అంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. బయట ఎంత ఏది ఉన్నా కానీ ఫీల్డ్ లో వచ్చేసరికి వాళ్ళతో చాలా ఫ్రెండ్, ఏ హెల్ప్ అయినా చేస్తూ ఉంటారు. ఏదో ఇంతకుముందు నేను మర్చిపోయినాను చెప్పినట్టు, మన ఇండియా టీం టైలెండర్స్ బ్యాటింగ్ చేస్తున్నారు. స్పెషల్లీ రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైతే కోచ్ గా వచ్చిండో బౌలర్ల మీద చాలా ఫోకస్ పెడుతున్నాడు. బౌలర్లకి స్పెషల్లీ నెట్ సెషన్స్ ఇస్తున్నాడు. ఒక్కొక్క బౌలర్కి ½ an hour, 1 hour బ్యాటింగ్ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నాడు. అందువల్లనే మన టైలెండర్స్, బౌలర్స్ కూడా అవసరం ఉన్నప్పుడు 20-30 రన్లు కొడుతున్నారు. మనం రీసెంట్ గా చూసాము. ఇప్పుడు చాలా మ్యాచ్లలో కూడా టాప్ ఆర్డర్ ఫ్లాప్ అయినప్పుడు టైలెండర్స్ కూడా స్కోర్ కొట్టి మ్యాచెస్ గెలిపించిన సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఈ రోజు మ్యాచ్ అయితే మంచి, అంటే ఓవరాల్ అంటే ప్రపంచం వరల్డ్ ఫ్యాన్స్ కి ఒక మంచి కిక్ ఇచ్చే, రసవత్తరంగా ఒక హై వోల్టేజ్, అంటే ఎట్లయితే ఒక 1000 watts ముట్టుకుంటే ఏ విధంగా బొల్లు జల్లరిస్తుందో అలాంటి జల్లరింపు ఈ రోజు మ్యాచ్ లో ఉండబోతుంది అంటారా? ఉంటుంది, వరల్డ్ మొత్తానికి ఉంటుంది. ఈరోజు
మళ్ళీ స్పెషల్ ఇండియన్ ఫ్యాన్స్ కి మొన్నటిదాకా ఎలక్షన్ ఫీవర్ లో ఉండే, ఆ, ఇప్పుడు ఇన్ని రోజులు చిన్న చిన్న మ్యాచ్లు అయ్యి ఈ రోజు నుంచి వరల్డ్ కప్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది ఇండియాలో. ఎలక్షన్ ఫీవర్ మర్చిపోయి అంటే మనం ఈ జూన్ 4తో ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో ఇక ఆ తర్వాత నుంచి అప్పుడు క్రికెట్ ఫీవర్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ రోజు ఆ ఫీవర్ హై లెవెల్ కి వెళ్ళిపోయి అంటే పీక్స్ కి వెళ్ళిపోయి అంటే మొత్తం మీద ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది అంట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఈ రోజు. అందరు టీవీలకు అతుక్కుపోయి ఉంటారు, నో డౌట్. 8 తర్వాత అసలు రోడ్ల మీద జనాలు కూడా కలవడకపోవచ్చు మనకి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అట్లా అట్టుంటది, గెలిచిన తర్వాత సంబరాలు, గెలుపుకు ముందు కేరింతలు ఇక్కడ గ్రౌండ్ లో. అయితే సరే, ఈ టీమిండియా వైపు చూస్తే అట్లుంది. పాకిస్తాన్ వైపు చూస్తే పాకిస్తాన్ లో కీ రోల్ పోషించే బ్యాట్స్మెన్ ఎవరని మీరు భావిస్తారు? బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీం, వీళ్ళు ముగ్గురు కీ రోల్ పోషిస్తారు అనిపిస్తుంది. స్పెషల్లీ ఇండియాతో మ్యాచ్ అయినప్పుడు రిజ్వాన్ చాలా చెలరేగి ఆడతాడు. బాబర్ అజమ్ క్లాస్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ ప్లేయర్. చాలా మంది ఉన్నారు. ఫకర్ జమాన్ ని మర్చిపోతున్నాం మనం, లెఫ్ట్ హ్యాండర్. టెక్నికల్లీ కరెక్ట్ లేడు కానీ బిగ్ హిట్స్ కొడతా ఉంటాడు ఫకర్ జమాన్. బ్యాటింగ్ ఓకే, వాళ్ళది కూడా ఓకే ఉంది కానీ మనలాంటిగా స్ట్రాంగ్ లేదు. బౌలింగ్ మాత్రం వాళ్ళ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే బౌలింగ్ విభాగం కూడా, బౌలింగ్ లో చూసినట్టు షహీన్షా అఫ్రీది, రౌఫ్. ఎందుకంటే ఇది ఇప్పుడు పిచ్చే వసీం అప్పుడు లాస్ట్ వరల్డ్ కప్ లో ఇంజూరీ అయ్యాడు, ఇప్పుడు కంబ్యాక్ చేస్తాడు. వసీం డేంజరస్ బౌలర్. స్పిన్నర్స్ ఏమైనా పాత్ర పోషించే అవకాశం ఉందా? లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ ఇద్దరు ఉన్నారు, మహమ్మద్ ఇమాద్ వసీం, ఇంకొక హరీష్ రాఫ్. స్పిన్నర్స్ కూడా ఇద్దరు ఉన్నారు. కానీ మన ఇండియన్ స్పిన్నర్ లాగా వరల్డ్ క్లాస్ స్పిన్నర్ లేరు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ జాదవ్ అలాంటి స్పిన్నర్స్ లేరు. కానీ మ్యాచ్ ని టర్న్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్, ఏ రోజు అయితే తనదైన రోజు మ్యాచ్ ని చేంజ్ చేయగలిగే స్పిన్నర్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. కానీ వాతావరణం విషయంకి వస్తే చిన్నగా ఎక్కడో ఒక వెల్తి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ వాతావరణ సూచన ప్రకారంగా చూస్తే కాస్త మబ్బు బట్టి మేఘావృతమై ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి, అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 45 మినిట్స్ టైంలో వర్షం కురిసే అవకాశం ఉంది అనేటటువంటి ఒక సమాచారం వాతావరణ శాఖ నుంచి బయటకు వచ్చింది. ఇది ఏమన్నా కొద్దిగా డిసప్పాయింట్మెంట్ చూసాము మనం. వెదర్ ఫోర్కాస్ట్ ఒక 30-40% ఛాన్సెస్ ఉన్నాయి మరి వర్షం పడేది. కానీ ఓ మ్యాచ్ అయితే ఓవరాల్ గా జరుగుతుంది. మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయే ఛాన్సెస్ అయితే లేవు. ఓవర్స్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ అయితే నాకు కనబడట్లేదు. వర్షం పడ్డ తర్వాత కొంచెం పిచ్ లో మళ్ళీ మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కవర్స్ అవన్నీ బాగానే ఉంటుంటాయి అక్కడ. చూడాలి ఏం జరుగుతుంది. అంటే ఈ వర్షం వచ్చే సూచన ఉంది కాబట్టి మన ప్రెడిక్షన్, అంటే మీ ప్రెడిక్షన్ ఏదైతే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంటుంది కాకుండా వర్షం వచ్చేటటువంటి సందర్భం ఉంటే కనుక టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందా? లేదు. వర్షం వచ్చే సందర్భాలు ఉన్నా, అంటే గ్రౌండ్ ఫీల్డ్ తడైపోతే సెకండ్ బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ. అంటే అప్పుడు జారిపోద్ది కదా బాల్. అవును, బౌలర్ కి గ్రిప్ రాదు. సెకండ్ బ్యాటింగ్ లో అవుట్ ఫీల్డ్ బాల్ కి వెళ్ళగానే బాల్ తడి స్పిన్నర్ గ్రిప్ చేయలేడు. కాబట్టి ఫస్ట్ బౌలింగ్ చేస్తారు, సెకండ్ బ్యాటింగ్ చేయడం ఈజీ. సెకండ్ బ్యాటింగ్ అంటే బంతి ఉరకదు కదా గ్రౌండ్ మీద. అలా ఉండదు బంతి తడి అవుతుంది. కానీ ఎప్పుడైతే వర్షం అవుట్ ఫీల్డ్ స్కిడ్ అయి ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అవుట్ ఫీల్డ్ పెట్టుంటదా? పెట్టుంటది. ఎప్పుడైతే గ్రాస్ లో పెట్టుంటదో అది స్కిడ్ అయిపోయి బాల్ ఫాస్ట్ గా పోతుంది. ఓకే, సో సెకండ్ బ్యాటింగ్ కష్టం అంటారు. సెకండ్ బ్యాటింగ్ ఈజీ. సెకండ్ బ్యాటింగ్ ఈజీ, ఫస్ట్ బ్యాటింగ్ కష్టం. అంటే ఒకవేళ అంటే మళ్ళీ వర్షం పడి ఎప్పుడైతే గ్రాస్ లో తడి ఉంటుందో ఆ గ్రాస్ పై నుంచి బాల్ స్కిడ్ అయి ఫాస్ట్ పోతుంది. నార్మల్ ల్యాండ్ లో వర్షం పడదంటే డ్యామ్ పై బాల్ అక్కడే ఆగుతుంది, గ్రాస్ లో స్కిడ్ అయిపోతా ఉంటుంది. అయితే ఇంకొక ప్రిడిక్షన్ మనం చూసినట్టయితే, అంటే ఈ ఒకవేళ అందరూ కోరుకున్నట్టుగా ఇటు క్రికెట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, టీమిండియా ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కోరుకున్నట్టు ఈరోజు వన్ డౌన్లో విరాట్ కోహ్లీ వస్తే లెఫ్టీ రైటీ కాంబినేషన్ మీరు ఎప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కూడా మంచి కాంబినేషన్. సో యశస్వి జైస్వాల్ వైపు నేను కూడా మొగ్గు చూపుతుంది ఇవాళ. ఎందుకంటే ఆడతాడేమో అని నాకు కూడా ఏదో ఒక మూల కనిపిస్తుంది. యశస్విని ఈరోజు దించవచ్చు బ్యాటింగ్లో, ఎందుకంటే అతను కూడా మంచి ఆటగాడే. అలా డబుల్ సెంచరీ చేసిన రికార్డు కూడా యశస్వికి ఉంది. కాబట్టి యశస్విని ఈరోజు ఆడించే అవకాశం కనబడుతుందా? 100% ఆడించే అవకాశాలు ఉన్నాయి. యశస్వి ఆడితేనే బాగుంటుంది టీంలో. లెఫ్టీ రైటీ కాంబినేషన్ కొత్త బాల్తో బౌలర్స్కి కొంచెం డిఫికల్ట్ అవుతుంది రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండర్కి బౌలింగ్ వేయడం. యశస్విని ఆడిపించి వన్ డౌన్
విరాట్ కోహ్లీ వస్తాడు, దాని తర్వాత రిషబ్ పంత్, హార్దిక్ పాండే, సూర్యకుమార్ యాదవ్, మనం చాలాసార్లు మర్చిపోతున్నాం సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చాలా డేంజరస్ ఇండియా టీం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడ నాకు వచ్చి స్పోర్ట్స్ అంటే ఏదైతే లైవ్ అనాలిసిస్కి మాతో పాటు వచ్చి మీ యొక్క అభిప్రాయాల్ని పంచుకున్నందుకు. ఇది అయితే మ్యాచ్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆడబోతున్నది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి అటు గ్రౌండ్లో ఉన్నటువంటి ప్లేయర్స్తో పాటు ఇటు ఇరు జట్ల అంటే ఇరు దేశాలు ఇండియా పాకిస్తాన్ ఫ్యాన్సే కాకుండా యావత్ వరల్డ్ ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మ్యాచ్ కాకపోతే వర్షం పడకుండా ఉండాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వెదర్ కండిషన్ అక్కడ పూర్గా ఉంది కాబట్టి వర్షం పడకుండా ఉంటే కనుక మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగే అవకాశం ఉంది. అలాగే టీమిండియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత రికార్డ్స్ను కూడా పట్టి చూస్తే టీమిండియా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ కూడా పాకిస్తాన్ ఓడిపోయి కసిగా ఉంది కాబట్టి అది కూడా రెచ్చిపోయి ఆడే అవకాశం ఉందని కూడా క్రికెట్ అనలిస్ట్ చెప్తున్నారు. ఇది ఈరోజు లైవ్ అనాలిసిస్. రేపు ప్రసారమయ్యే మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం.